రాజధాని ఢిల్లీలో పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోతున్న పరిస్థితి. అక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 దాటేసింది. శ్వాస తీసుకోవడానికి కూడా ఢిల్లీ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పటికే 50% ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కూడా అక్కడ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది దేశ రాజధాని ఢిల్లీలో పొల్యూషన్ అంటే అది దేశ గౌరవాన్ని అంటే భారత్ పరువును తీస్తోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి పరిష్కారం లేదా? దశాబ్దాలుగా మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం ఢిల్లీ పొల్యూషన్ అని చెప్పి. ఏంటి పరిష్కారం? ఎస్ అండి, ఇప్పుడు భారతదేశ రాజధాని అంటే భారతదేశాన్ని ఫారిన్ కంట్రీలు ఏమంటారంటే భారతదేశం అంటారండి న్యూఢిల్లీ అనేస్తారు. మనం కూడా వాషింగ్టన్ అంటాం, లేకపోతే ఇటు టోక్యో అంటాం. జపాన్ని టోక్యో పరంగా చూస్తాం, భారతదేశాన్ని న్యూఢిల్లీ ముఖంతో చూస్తారు. కానీ ఈరోజు ద వర్స్ట్ పొల్యూటెంట్ సిటీ ఆఫ్ ది వరల్డ్ కింద ఉందన్నమాట. ఏదో పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో ఈ ఢాకా, ఈ పాకిస్తాన్లో లాహోరు, కరాచీ సిటీలతో పోలికతో మనం ఢిల్లీ పోలుస్తున్నాం. ఎందుకంటే వర్స్ట్ పొల్యూషన్ ఉంది ప్రపంచంలో ఎక్కువ. ఇప్పుడు AQI ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో అందులో ముఖ్యంగా సల్ఫర్ డయాక్సైడ్ అని, కార్బన్ మోనాక్సైడ్ అని, ఇలా PM పర్టిక్యులేట్ మ్యాటర్ 2.5, పర్టిక్యులేట్ మ్యాటర్ 10 అని ఇలా పొల్యూషన్లో కొలుస్తారండి. అది 500 దాటి ఉంది. హజార్డియస్ అంటే ఇంకా విషాన్ని పీల్చినట్టే, విషమే ఉన్నట్టు అనమాట ఢిల్లీ గాలిలో. చాలా దారుణం, చాలా దారుణాతి దారుణం. అక్కడ ఢిల్లీలో ఒక రోజు ఉండడం అంటే అంటే ఎవరో ఢిల్లీలో కనీసం ఒక 24 గంటల పాటు ఉంటే ఆ రోజులో వాళ్ళు ఒక 20-30 సిగరెట్లు కాల్చినంత పొల్యూషన్ వాళ్ళు గురవుతున్నారంట. అక్కడ ఇండియాలోనే 2.2 మిలియన్ 20 లక్షల మంది చనిపోయారు 2019 లెక్కల ప్రకారం. అక్కడ కొన్ని లక్షల మంది ప్రాణాలు పోతున్నాయి. గుండె జబ్బులు, ఇటు అంటే లివింగ్ అన్ని డిసీజెస్ అక్కడ వస్తున్నాయి అనమాట. దీని ప్రకారం ముఖ్యంగా క్యాన్సర్స్, ఈ గుండె జబ్బులు ఎక్కువ అవుతున్నాయి. లంగ్స్ అయితే ఇంకా తిరుగులేదు, రెస్పిరేటరీ డిసీజెస్ అంటారు. అంతటి దారుణమైన పరిస్థితి ఈరోజు ఢిల్లీలో ఉండడం, నివాసం ఉండడం అవసరమా అని కొన్ని పెట్టుబడిదారులు బయటికి వెళ్ళిపోతున్నారు వీసా క్యాన్సిల్ చేసుకుని. గుర్తుపెట్టుకోవాలి. మరి ఏంటి ఢిల్లీలో అంటే అక్కడ పొల్యూషన్ కొన్ని కారణాలు ఉన్నాయండి. వెహికులర్ పొల్యూషన్ 21% కారణమవుతుంది. తర్వాత ప్రకృతి పరంగా కూడా అక్కడ పొల్యూషన్ ఎక్కువ ఉంటుందండి. ముఖ్యంగా వింటర్, ఈ అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో ఎక్కువ పొల్యూషన్ ఉంటుంది ప్రతి సంవత్సరం. అప్పుడే ఎందుకు కారణం ఏంటంటే ఈ హిమాలయాల కింద ఇండియా ఇప్పుడు గంగా మైదానంలో ఇది ఉంటుందన్నమాట ఢిల్లీ. అది హిమాలయాల కింద ఉంటుంది. ఇది ఖండాంతర్భాగం, ఇన్లాండ్ సిటీ. ఇటు ముంబై తర్వాత కోస్ట్ తర్వాత 1500 కిలోమీటర్లు, ఇటు కలకట్టా నుంచి ఒక 2000 కిలోమీటర్ల లోపల ఉంటుంది. సముద్ర తీరానికి దూరంగా ఉంటుంది. ఖండాంతర్గతంగా ఇన్లాండ్ సిటీ కాబట్టి అటు చూస్తేనేమో హిమాలయాలు అడ్డుపడతాయి. కాబట్టి వింటర్లో అక్కడ లో టెంపరేచర్స్ వస్తాయి. తర్వాత వింటర్ స్మాగ్ వస్తాయి. కాబట్టి అక్కడ పొల్యూటెంట్స్ ట్రాప్ అయిపోతాయి అన్నమాట. ఈ పర్టికులర్ మ్యాటర్లు అక్కడ వదిలే అంటే గాలిలో అలాగే ఉండిపోతాయి వెళ్ళవు. అదే ముంబై, వైజాగ్ లాంటి చూడండి, పొల్యూషన్ పగలు వస్తే నైట్ అంతా క్లీన్ చేసేస్తాయి విండ్స్ సీ నుంచి వచ్చి, సముద్రపు గాలులు. అలాంటి పరిస్థితి అక్కడ ఉండదు. కాబట్టి వింటర్లో అక్కడ ఎప్పుడూ పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా ఫాగు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. పొల్యూషన్ ఏది రిలీజ్ అయినా ట్రాప్ అయిపోతాయి. రెండు ఇండస్ట్రియల్, వేల కొద్దీ ఇండస్ట్రీస్ ఉంటాయి ఢిల్లీ ఇండస్ట్రియల్ రీజన్. ఇప్పుడు చూడండి, అమృత్సర్ నుంచి, నోయిడా నుంచి, హిస్సార్ నుంచి ఈ ప్రాంతం అంతా ఇది వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రియల్ ఏరియా ఆఫ్ ది వరల్డ్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అండి. కాబట్టి ఇండస్ట్రీస్, వేల కొద్దీ ఇండస్ట్రీస్ ఉంటాయి అక్కడ. అవన్నీ పొల్యూషన్ ఢిల్లీలో ఉంటున్నాయి. వెహికులర్ పొల్యూషను గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఏసీలు, పవర్, ఇవంతా థర్మల్ పవర్ అవి ఎక్కువ యూజ్ చేస్తారు ఇవి. దీంతోపాటు పంజాబ్, హర్యానాలో హరిత విప్లవ ప్రాంతం నుంచి ఈ యొక్క అగ్రికల్చర్ వేస్ట్ కాదు, స్టబుల్ బర్నింగ్ అంటారు. వీటన్నిటికీ రీజన్ అవుతుంది అటు ప్రకృతి, ఇటు మానవ కారణాలు ఎక్కువ ఉన్నాయి. మరి ఏం చేయాలి అంటే ఢిల్లీని రక్షించాలంటే చైనా ఒకప్పుడు బీజింగ్లో చేసిన చర్యలు తీసుకోవాలి. అవేంటంటే 10-15 సంవత్సరాలు దాటిన వెహికల్స్ అన్నిటినీ అక్కడ నుంచి పంపాలి. అది మెయిన్ అనమాట. ఇంకా ఆ వెహికల్ తిరగడానికి లేదు, ఎక్కువ పొల్యూషన్ ఉంటాయి. ముఖ్యంగా అది ఒకటి. తర్వాత రొటేషన్ పద్ధతులు, వర్క్ ఫ్రమ్ హోమ్ అని అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ని బయటికి తరలించడం. ఢిల్లీ బయటికి తరలించాలి, ఒక ఇండస్ట్రియల్ జోన్గా ప్రకటించి. ఇంకా ఢిల్లీ మధ్యలో ఉండడానికి లేదు. ఎస్పెషల్లీ థర్మల్ పవరు, అదేవిధంగా టెక్స్టైల్ కంపెనీస్, ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రియల్, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఢిల్లీ లోపల ఉండకూడదు. ఇప్పుడు జనసమర్థమైన ప్రాంతాలకు వచ్చినాయి, వాటిని తరలించడం. తర్వాత అక్కడ వాటర్, ఈ పొల్యూషన్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. దీపావళి ఈ ప్రాంతంలో ప్రజల్ని చాలా జాగ్రత్తగా వాళ్ళకి అలవాటు చేయాలన్నమాట. ఈ విధంగా ప్రభుత్వం, ప్రజలు కలిసి, ప్రజల పార్టిసిపేషన్ లేకుండా ఏమీ చేయలేం. అందుకే ఒకప్పుడు కేజ్రీవాల్ గవర్నమెంట్ విఫలమైంది, దాన్ని విమర్శిస్తున్నప్పుడు బీజేపీ కూడా నిరోధించలేదు. ఎందుకంటే ఇవన్నీ చాలా బియాండ్ గవర్నమెంట్ రేంజ్ ఉంటాయి. కాబట్టి పబ్లిక్ పార్టిసిపేషన్ ఉండాలి. చైనా బీజింగ్లో తీసుకున్న చర్యలు మనం ఫాలో అవుతే ఢిల్లీని కాపాడి భారతదేశ పరువును మనం కాపాడగలుగుతామండి. రైట్. ఇక భారత్ వ్యతిరేక ఆందోళనలు